ఉందండి. మంజుల శ్రీ గారు మీరు చెప్పండి. ముఖ్యంగా స్త్రీల విషయంలో చూసుకుంటే కొన్ని వాళ్ళకంటూ అభ్యంతరకర విషయాలు ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో కూడా వారు మరి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా? ఆ సమయంలో ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఇది నిత్యం ఉండేటటువంటి అనుష్ఠానం ఆరాధనలో కూడా ఈ సమస్య ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉండేటటువంటి మగవాళ్ళు చేయటము, పిల్లలతోటి చేయించటము అనేటటువంటిది మొట్టమొదటి ప్రాధాన్యత. అలాంటి అవకాశం కూడా లేకపోయినట్లయితే ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి స్నేహితులు, ఇంకొక భాగవతోత్తములు ఎవరైతే వ్రతాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మన పెరుమాళ్ళని అంటే మన స్వామిని పూజ చేసేవి ఈ విగ్రహాన్ని వీటిని కూడా తీసుకెళ్ళమని చెప్పేసి అడుగుతుంటారు. అలాగ వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంట్లో ఉండేటటువంటి స్వామిని తీసుకెళ్ళడం ఇలాగ జరుగుతుంది. ఇంకా అలాంటి అవకాశం కూడా ఒకవేళ లేకపోతే తిరుప్పావై వ్రతాన్ని ఆచరించేటటువంటి ఆ పాసుర విన్నపం చేసేటటువంటి ఆలయాలలోకి ఈ మనం పూజించేటటువంటి విగ్రహాలు ఎందుచేతనంటే మీరు ఈ పూట పెట్టి చాలా గొప్ప ఉపకారం చేశారు భక్తులకి. ఎందుచేతనంటే రేపు ఉదయం 5 గంటలకి ప్రవేశిస్తుంది ధను సంక్రమణ. సో అప్పుడు ఆ పాటికల్లా 5 గంటల కల్లా తిరుమంజన కైంకర్యం అంటే అభిషేకాలు పూర్తి చేసి దీక్షా వస్త్రాలని కూడా ధరింపజేయడం జరుగుతుంది అమ్మవారికి స్వామివారికి. ఇదే చిత్రం ఈ వ్రతంలో మనం కట్టుకోవడం కాదు దీక్షా వస్త్రాలు, ఈసారి అమ్మవారికి దీక్షా వస్త్రాలు స్వామివారికి దీక్షా వస్త్రాలను కడతాం. కనుక ఇది ఒక వ్రతంగా దీక్షగా అమ్మవారు స్వామిని కళ్యాణం చేసుకోవాలనేటటువంటి ఒక సంకల్పంతో జరిగేటటువంటి ఒక దీక్ష కనుక ఆ 3 లేదా 4 రోజుల ఇబ్బంది కాలంలో కూడా ఎటువంటి అవకాశాలు కనుక లేకుండా ఉంటే కనీసం ఆ వ్రతాన్ని చేసేటటువంటి ఆలయంలోకి మన పెరుమాళ్ళని అప్పచెప్పటం, తిరిగి మళ్ళీ ఇబ్బంది తొలగగానే శుద్ధి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం చేస్తారు. చక్కగా ఉందండి.